పతి ఉక్కు కార్మికుల పోరాటానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తే కేసులు తప్పవని హెచ్చరించింది. కార్మిక నాయకులు ఉద్యమాన్ని పక్కన పెట్టి శాంతియుత పరిష్కారానికి సిద్ధమయ్యారు. కార్మికుల పోరాటంపై విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోము, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా సరే స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామన్నటువంటి మాటలు ఈరోజు కార్మికులను, స్టీల్ ఉద్యోగులను, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని సందిగ్ధంలోకి నెట్టేసిన పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్టయితే ఎన్నో రోజుల నుంచి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, మరోవైపు ఉద్యోగులు కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా ఉక్కుపాదం మోపిన పరిస్థితి. ఎవరైతే ఉద్యమంలో ఉంటారో, స్ట్రైకులు నిర్వహిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులందరూ కూడాను పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద మీరు చేసినటువంటి పోరాటానికి ప్రభుత్వం దిగిరాకపోగా తిరిగి మీ మీద కేసులు పెట్టాలని చూస్తాం? ఎందుకంటే వీళ్ళకి మెయిన్ దురుద్దేశం ఏంటంటే స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయాలని ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లోనే అనుకోవడం కానీ గవర్నమెంట్ మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్టింగ్ నుంచి అంటే దీన్ని ఏ విధంగా ప్రైవేటీకరణ చేయాలి. అయితే ఈ మధ్య కాలంలోనే ఏంటంటే ఎంతో అమౌంట్ ఇచ్చేసి ఏదో మాకు ఉద్ధరిస్తారన్న ఉద్దేశం మీద మేము అనుకున్నాం. కానీ అది కూడా ఇంచుమించుగా బ్యాంక్ వడ్డీలకే పోతున్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ జీతాలు కూడా కొన్నాళ్ళ నుంచి సరిగ్గా ఇవ్వటం లేదు. ఏంటంటే పర్సంటేజ్ చెప్పిన కూడా జీతాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లు మరి ముఖ్యంగా ఈ ఉద్యమం మేము చేయడానికి కూడా కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇంత పెద్ద జాగాలోని ఇంత వర్క్ ఫోర్స్ ఉన్నప్పుడు క్లీనింగ్ కూడా ఉంటాయి. ఆ క్లీనింగ్ వర్కర్ కూడా తీసేయడం అనేది జరిగాయి. అలాగే ప్రతి ఒక్కరికి స్టీల్ ప్లాంట్ ఎంత వీలైతే అంత తగ్గించాలని ఇప్పుడు చెప్పినట్టే 9,000 మంది మాత్రమే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఈ సమ్మెను నిలిపివేస్తే ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నది సాధించినట్టే అని చెప్పి కేంద్రం అనుకున్న విధంగానే తిరిగి స్టీల్ ప్లాంట్లో వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు 25-30 సంవత్సరాలు పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్తో భుజం కలిపి పనిచేస్తాం సార్. ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మా కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి భద్రతలో మాత్రం ఎటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కార్మిక సంఘాల సపోర్ట్తో, కార్మికుల ఐక్యతతో కాంట్రాక్ట్ మారితే కార్మికుడి విధానం కోసమే మేము పనిచేసాము. మేము చాలా ఎక్కువ పనిచేసి చాలా తక్కువ జీతాలు తీసుకున్నామండి. అయినా ఈరోజు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్యాకేజ్ ఇచ్చాము, కార్మికులు తగ్గించాలనేసి కాంట్రాక్ట్ కార్మికులు తగ్గిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించే దాంట్లో పనిభారం పెంచారు. పనిభారం పెంచడమే కాదు, ఇప్పుడు 8 గంటల డ్యూటీని 12 గంటలు చేస్తున్నారు. ఈఎస్ఐలు, పిఎఫ్లు ఎటువంటి చట్టాలు లేకుండా కార్మికులు తగ్గించి 10 గంటలు పెంచి చేయాలనేసి దుర్మార్గం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా మే 20వ తేదీని సమ్మెకి మేము సిద్ధపడ్డాం. సమ్మెకి సిద్ధపడిన ముందే మేము ఆర్ఎల్తో చర్చించాం, స్టీల్ యాజమాన్యంతో చర్చించాం. అలాగే మేము కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర కూడా తిరిగాము. మాతో చర్చలు కూర్చొని మా యొక్క డిమాండ్ సానుకూలంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉందని మేము అడుగుతున్నాం. మీరు చెప్పండి, మే 20వ తారీఖు నిరవధిక సమ్మెకు వెళ్ళాలని చెప్పి మీరు ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సమ్మెను పోలీసులు అణగదొక్కి మీరు సమ్మెకు వెళ్లకుండా చేశారు. అయితే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ప్రభుత్వం ఏమైనా నిరసన కార్యక్రమాలు చేస్తే దాని మీదకి సానుకూలంగా స్పందించట్లేదు, నిరసన చేసుకునేటట్టు అయితే కనిపించట్లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ప్రతినిధుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. గత వారం 10 రోజుల నుండి స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కలిసి మా బాధ ఏదో చెప్పుకొని వివరంగా ఆ జీతగాలను తీసేయడం అయితే సరైన పద్ధతి కాదు. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే సమాన పనికి సమాన వేతనం కార్మిక చట్టాలకు సంబంధించి ఏవి కూడా స్టీల్ ప్లాంట్లో అమలు కాని పరిస్థితి. ఈరోజు 8 గంటల డ్యూటీకి సంబంధించి 12 గంటలు విధులు నిర్వహించాల్సి వస్తుందని చెప్పి మరోవైపు జీతాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇవేవి కూడా లేకుండా మమ్మల్ని అణగదొక్కుతున్నారు. మరోవైపు
ఉద్యమ బాటగా వెళ్తున్నటువంటి కార్మికులను పోలీసులు బెదిరింపులకు గురి చేసి ఏదైతే గత నెల 20వ తారీఖున మేము నిరవధిక సమ్మెకు వెళ్తుంటే దాన్ని కూడా అణిచివేసిన పరిస్థితి అని చెప్పి ఖచ్చితంగా ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలిసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఏదైతే తాము అనుకున్నటువంటి డిమాండ్లు కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకునేలాగా ప్రజాప్రతినిధులను కలుస్తామని చెప్పి ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు, మరోవైపు ఏదైతే ఉక్కు పరిరక్షణ పోరాట సమితి సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. రాజశేఖర్ కుమార్, 99 టీవీ, వైజాగ్. కర్నూలు